లో ఈ ప్రెస్ మీట్ కి అధ్యక్షత వహిస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ ముద్దపల్లి గారు. ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ఖమ్మం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాద్యవరావు గారికి, ఖమ్మం జిల్లా ఆఫీస్ సెక్రటరీ రవిగౌడ్ గారికి, ఈ యొక్క ప్రెస్ మీటు నిన్న తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేరు గొప్ప, మొత్తం చేసేది కూడా దిబ్బన్నట్టు కాగితాల్లో చూపించిన బడ్జెట్ వాస్తవిక రూపంలో అమలుపరచడానికి వీలు లేని విధంగా బడ్జెట్ కేటాయింపులు చేశారు. అధికారంలోకి రావడానికి ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలు, ఆ రోజు కూడా ఈ రేవంత్ రెడ్డిని తెలుసు, మేము అధికారంలో రావడానికి అబద్ధపు గ్యారంటీలు హామీలు ఇచ్చినాం, ఇది అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంత బడ్జెట్ లేదనే విషయం ఆయనకు పూర్తిగా తెలుసు. అయినా అధికారమే పరమావధిగా ప్రజలను వంచి అమలుగాని హామీలనిచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో కూడా ఇచ్చిందే నిధులు అరాకుర. ఎంత బడ్జెట్ తెలంగాణకు వస్తుంది, నేను ఎంత బడ్జెట్ ఖర్చు పెడతాననే లెక్కలు వేసుకోవటంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. గ్యారంటీలు 6 గ్యారంటీలకి బడ్జెట్ ఎలాకేషన్ చేసిందని చెప్పారు. ఇంతవరకు నువ్వు 6 గ్యారంటీల్లో అమలు చేసినటువంటి ఒక గ్యారంటీ ఏంటి? హడావుడిగా ఒకళ్ళకో ఇద్దరికో ఒక చాట 2 చాట్లో ఒక పథకం పేరు మీద గ్రాంట్ చేయటం, దులుపుకొని వెళ్ళిపోవటం. బడ్జెట్లో ఖమ్మం జిల్లాకు కూడా ఎలాకేట్ చేసింది చాలా తక్కువ, అది కూడా ప్రాజెక్ట్ పేరు మీద సీతారాం ప్రాజెక్టు మీద ఎలాకేట్ చేశాడు. విద్యా వైద్యం 15% ఇవ్వాల్సింది 8% దగ్గరే బడ్జెట్ కేటాయింపులు ఆగిపోయినాయి. రైతులకు మొండి చేయి చూపించారు. మీరల్లా బడ్జెట్లో న్యాయం చేసింది ఎవరికా అంటే మీ ముస్లిమ్స్కి. ఇది ముస్లిం పార్టీ అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 3,500 కోట్ల రూపాయలు మైనార్టీ వెల్ఫేర్ కి కేటాయించింది. షాదీ ముబారక్ పేరు మీద మొత్తం కూడా మైనార్టీని అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే శాస్తుంది, పెంచుతుంది, పోషిస్తుంది. పిల్లగాళ్ళు పుట్టిన డైపర్ల కాడ నుంచి మొదలు పెడితే వాళ్ళ యొక్క కర్మకాండాల దాకా. హిందువులు ఆలోచించుకోవాలి, ఇలాంటి ప్రభుత్వాన్నే మనం ఎన్నుకుంది, ఇలానే వీళ్ళకి మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళినా ఈ యొక్క ముస్లిం మైనార్టీ సంతృష్టికర ప్రభుత్వాన్ని మనుగడ సాగించినా కానీ రేపు మనం పశ్చిమ బెంగాల్లో ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నామో, బైన్సాలో ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నామో, పాత బస్తీలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నామో ఖమ్మంలో కూడా మనం అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. హిందువులారా మేల్కోండి. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా మేము ముస్లిం అల్లా దయ వల్లే అధికారంలోకి వచ్చినాం కాబట్టి అల్లా బిడ్డలకే మా బడ్జెట్ అంతా కూడా కేటాయిస్తున్నాం. ఇది ప్రజల కోసం ప్రవేశపెట్టిన బడ్జెటా లేదా ముస్లిం మైనార్టీల కోసం ప్రవేశపెట్టిన బడ్జెటా? ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క హిందూ
మీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కూడా పోరాడతారు. మీరు కావాల్సి మీరే మీ గొయ్యి మీరే దోవుకుంటున్నారు. మొత్తానికి ఇవ్వడానికి ఫండ్స్ లేక ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ లో వచ్చినటువంటి డబ్బుల్ని ఓన్లీ ఒక వర్గానికే కేటాయించడం భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరఫున మేము ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఫెడరల్ సిస్టంలో పేరు మార్చి అభివృద్ధి చేస్తున్నారు తప్ప మీ దగ్గర ఖజానాలో గుండు ఖాళీ, సున్నా, ఖజానా ఏమీ లేదు. ఎవరి దగ్గరన్నా అడగటానికి పోతే దొంగల లెక్క చెప్పులెత్తపోయే వాళ్ళు వచ్చే దొంగల లెక్క చూస్తున్నారని సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పిండు. సంక్షేమ పథకాల వల్ల ఇబ్బంది అని చెప్పిండు. మీ బడ్జెట్ కూడా అదే ఉంది. ఇచ్చిన కాగితాలో ఉన్న బడ్జెట్ అమల్లో మాత్రం 10% కూడా నోసుకోదు. ఇలాంటి దొంగ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. అలాగే ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాల మీద, నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి 23వ తారీఖున చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకున్నాం. ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కూడా పోరాటం ఆగదని విధంగా మొదటి ప్రయత్నంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని 23వ తారీఖు పెట్టాము. యావత్ ఖమ్మం ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి భారతీయ జనతా పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున 23వ తారీఖు చలో అసెంబ్లీలో కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటితో